హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ దాక్ష్. మునుపటి ఎపిసోడ్లో మనం అనిల్ వరుణ్ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఆ తర్వాత రామలక్ష్మణులుగా ఎలా ఎదిగారు అన్నది తెలుసుకుందాం. ఇవాల్టి ఎపిసోడ్లో మనము ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నిద్రపోలేని రాత్రి అయినా అది తెల్లవారుతుంది కదా. ఆ వెలుతురికి అనిల్ వరుణ్ హడావిడిగా లేచారు. కానీ సౌందర్య దానికి ముందే లేచింది. ఇలాంటి ఒక వెలుతురు తనకు దొరుకుతుందని ముందు రోజు ఆమె అనుకోనే లేదు. వెంటనే జరిగిన విషయాలు ఆశ్చర్యపరిచినాయి. ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కొనడానికి బయటకు వెళ్ళాడు అనిల్. అప్పుడు తడబడుతూ బిడియంతో వరుణ్ దగ్గరకు వచ్చిన సౌందర్య, అన్నయ్య అన్నది. చెప్పండి. వెళ్ళే చోటు దొరకకపోయినా పర్వాలేదు. అక్కడ పనికి చేరటానికి తయారుగా ఉన్నాను. జీతం అక్కర్లేదు. మాకు భద్రత దొరికితే చాలు. దానికంటే మాకు ఇంకేమీ అక్కర్లేదు. అది విన్న వరుణ్ కరిగిపోయాడు. అతనికి గుండె పట్టేసినట్టు అనిపించింది. సరేమ్మా చూద్దాం అని సౌందర్య దగ్గర చెప్పాడు. అనిల్ టిఫిన్ పొట్లాలతో వచ్చాడు. దాంతోపాటు బిడ్డకు పాలు, పండ్లు, బిస్కెట్లు, మార్చుకోవటానికి దుస్తులు కొనుక్కొచ్చాడు. ప్రొద్దున టిఫిన్ తిన్న తర్వాత మహిళా దయాగృహాలు, ఉమెన్స్ హాస్టల్ యొక్క వివరాలు సేకరించారు స్నేహితులిద్దరూ. తమ ఆఫీసులకు సెలవు ఈమెయిల్స్ పంపించి బయటకు బయలుదేరారు. తలుపులు తాళం వేసుకోండి. ఎవరొచ్చినా తెరవకండి. ఏదైనా అడిగితే మీరు మా బంధువులని చెప్పండి. మేము బయటకు వెళ్ళామని కిటికీలో నుండే చెప్పండి. జాగ్రత్తగా ఉండండి అని వదిలేసి వెళ్ళిపోయారు. సౌందర్య తల ఊపి తర్వాత తలుపు గొల్లెం వేసుకుంది. మధ్యాహ్నం భోజనం పొట్లాలతో తిరిగి వచ్చారు. ఏదైనా మంచి వార్త చెప్తారని ఎదురు చూసింది. కానీ వాళ్ళు ఏదీ చెప్పకపోవటంతో నిరుత్సాహం మిగిలింది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఇద్దరూ మళ్ళీ బయటకు వెళ్లారు. సాయంత్రం నీరసంతో తిరిగి వచ్చారు. వాళ్ళు ప్రయత్నాలు ఏవీ విజయవంతం కాలేదని వాళ్ళ మొహాలే చూపుతున్నాయి. ఏమైంది? వరుణ్ దగ్గర అడిగింది. అనిల్ దగ్గర అడగడానికి ఆమెకు కష్టం అనిపించింది. ఏం చెప్పమంటావు? ఏ చోట మా ప్రయత్నం ఫలించలేదు. నా కథ విన్న అందరూ జాలిపడ్డారు. మమ్మల్ని పొగడారు, మెచ్చుకున్నారు. కానీ నీకు చోటు ఇవ్వటానికి మాత్రం 1000 కారణాలు చెప్పి కుదరదన్నారు. ఒక పని మనిషిగా కూడా. అది కూడా అడిగి చూసాం. చాలా ఆలోచించారు. మోహన్ వలన గాని, పోలీసుల వైపు నుండి గాని వాళ్లకు అనవసరమైన సమస్య వస్తుందేమోనని భయపడుతున్నారు. తల విధి తనని ఎలా తరుముతోందో అని నొచ్చుకుంది సౌందర్య. నన్ను అక్కడే చచ్చిపోనిచ్చుండాలి అని గొనుక్కుంది. మీరు చెప్పేది చాలా తప్పు. జీవితంతో చివరి వరకు మనం జీవించి చూపించాలి. సమస్యలను చూసి పారిపోకూడదు. మా ఇద్దరి ఆదరణ ఉన్నంత వరకు మీరు ఇంకే విధమైన తప్పైన ఆలోచనలకు వెళ్ళకూడదు. అనిల్ చెప్పిన దాన్ని తల ఊపి ఆమోదించాడు వరుణ్. సరి, తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. వరుణ్ అలా చెబుతున్నప్పుడే తుఫానలాగా వచ్చింది కవిత. గది మధ్యలో నిలబడి వాళ్ళ ముగ్గురిని మారి మారి చూసింది. సౌందర్యను చూసిన వెంటనే కోపం నశాలానికి ఎక్కింది. అనిల్ను చూసి ఏకవచనంతో అరిచింది. ఈమెతో జీవిస్తూనే నన్ను ప్రేమించావా? నువ్వు మోసగాడివి. మంచి కాలం. నీ లక్షణం ఇప్పుడే తెలిసిపోయింది. ఇక మీదట నిన్ను తలుచుకోను. నీకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు. గుడ్ బై. మెట్లలో గబగబమని దిగి వెళ్ళిపోయింది. అన్నయ్య, ఆమెను ఆపండి. పిలిచి మాట్లాడి వివరాలు చెప్పండి. వరుణ్ణి బ్రతిమాలాడింది సౌందర్య. అడ్డుపడ్డాడు అనిల్. ప్రయోజనం లేదు వరుణ్. మా ఇద్దరి మధ్య ఒక తప్పైన సంబంధాన్ని ఊహించుకోనుంది కవిత. మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినాయి కాబట్టి సౌందర్య ఆత్మహత్యకు పూనుకుందని నిర్ణయించుకుంది. అందుకోసమే నేను ప్రాణాలకు తెగించి ఈమెను కాపాడానని ఖచ్చితంగా నమ్ముతోంది. ఈ రోజు ప్రొద్దున కూడా ఆమెతో మాట్లాడి చూశాను. నా మాటలను ఆమె నమ్మటం లేదు. తన నిర్ణయాన్ని మార్చుకోవటానికి కూడా ఆమె తయారుగా లేదు. ప్రాణం అడ్డుపెట్టి ఆమెను కాపాడవలసిన అవసరమేమిటి అనే ప్రశ్నను మాత్రమే మాటిమాటికి అడిగింది. ఎంత మాట్లాడినా దాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఆమె లేదు. వదిలేయండి. కొన్ని రోజులైన తర్వాత సమాధానపరుస్తాను. ప్రస్తుతానికి ఆమెను మర్చిపోయి తరువాత ఏం చేయాలని చూద్దాం బాధపడుతూ చెప్పాడు అనిల్. ఆ గదిలో తుఫాన పడి వెళ్ళినంత మౌనం ఏర్పడింది. కానీ తరువాత సునామీ ఇంటి ఓనర్ రూపంలో మెట్టు ఎక్కి వచ్చింది. వేగంగా లోపలకు వచ్చారు. అదే వేగంతో అనిల్ను చూసి అరిచారు. మీరు నా దగ్గర చెప్పిందంతా అబద్ధం. ఇప్పుడు వచ్చి వెళ్ళిన అమ్మాయి నా దగ్గర అన్ని నిజాలు చెప్పింది. వెళ్ళేటప్పుడు అంటించి వెళ్ళింది కవిత.
మీకు వారం రోజులు టైం ఇస్తున్నా, అంతలోపు గది ఖాళీ చేయండి, లేకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది అని కోపంతో అరిచిన మనిషి ఎటువంటి సమాధానం ఎదురు చూడకుండా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. పిడుగు పడినట్టు తల మీద చేతులు పెట్టుకొని కూర్చుండిపోయాడు అనిల్. పోలీస్ అనేటప్పటికీ వణికిపోయింది సౌందర్య. అనిల్, ఎందుకురా ఇలా కూర్చుండిపోయా? ఆకాశమే విరిగి మన తల మీద పడ్డా మనసు పాడు చేసుకోకుండా ధైర్యంగా ఉండు. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం, ధైర్యం చెప్పాడు వరుణ్. అనిల్ ఏది ఆలోచించే పరిస్థితిలో లేడు అప్పుడు. స్నేహితుడు చెప్పింది వినడం తప్ప వేరే దారి లేదు అనేట్టు చూశాడు. ఆమె తనని వెంటాడుతున్న విధి, తనకు సహాయం చేసే వారిని కూడా ఇలా పరీక్షిస్తుందే అని నొచ్చుకుంది. సౌందర్య పరిస్థితి ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.